ఎందుకు వచ్చాడు, యేసు ప్రభువారు ఎవరు ఏంటి అంటే టక్కున చాలా చాలా విషయాలు మనము బైబిల్లో నుంచి చెప్తాం. బైబిల్లో కూడా అక్కడక్కడ ఆయన గురించి రాయబడిన విషయాల్లో 1వ యోహాను పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చూస్తే పాపములు తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయను అనేటువంటి మాట వ్రాయబడి ఉంది. పాపములు తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఆయన లూకా సువార్త 19:10లో కూడా నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చెను అనేటువంటి మాట ఇక్కడ బైబిల్లో రాయబడి ఉంది. అంటే యేసు ప్రభువుని గురించి అనేక విషయాలు అనేక సందర్భాల్లో చాలా సంగతులు ఇక్కడ వ్రాయబడ్డాయి, తెలిసిన సంగతులే. అయితే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, నా ఇష్టము నెరవేర్చుకోవడానికి నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటకే వచ్చాను. నన్ను ఒకరు పంపించారు, నేను ఆయన పని మీద వచ్చాను, నేను ఆయన పని చేయాలి, ఆయన ఇష్టాన్ని మాత్రం నెరవేర్చాలి. నాకు నచ్చినట్లుగా వ్యవహరించడానికి, నాకు నచ్చినట్లుగా జీవించడానికి, నాకు నచ్చినట్లుగా బ్రతకడానికి వీల్లేదు. నిన్న ఆదివారం మనము సౌలు గురించి ఆలోచన చేస్తూ, సౌలు గురించి మాట్లాడుతూ ఆయన రాజుగా చేసిన తర్వాత నువ్వు అమాలేకీయుల మీదకి పోవాలి, అమాలేకీయులను సంపూర్తిగా వారిని హతం చేయాలి, వారిని లేకుండా చేయాలి అని చెప్పారు. అది దేవుని చిత్తం. కానీ అక్కడికి వెళ్ళినాక సగం దేవుని చిత్తం చేశాడు, సగం సొంత చిత్తం చేశాడు. అది రైట్ కాదన్నమాట. ఆ విధంగా చేయడం ద్వారా అంటే దేవుని చిత్తాన్ని పూర్తి స్థాయిలో చేయని వాడిగా మిగిలిపోయాడు సౌలు. దేవుని చిత్తాన్ని పూర్తిగా చేయలేదు. దానిని బట్టి దేవుడు కోపగించుకోవటం, తన రాజ్యాన్ని తీసివేయటం, నీకు బదులుగా నేను వేరొక మనుషుణ్ణి నేను కనుగొని ఉన్నాను, నీ స్థానంలో అతను రాజుగా వస్తాడని వెంటనే దేవుడు చెప్పడం, అంటే దేవుని ప్రతినిధిగా ఉన్నటువంటి సేవకుడైన సమూయేలు గారు చెప్పడం మనం చూసాం. ఈ రోజున మనము దేవుని చిత్తం చేసేవారిగా, దేవుని చిత్తం నెరవేర్చేవారిగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో 40వ కీర్తన 8వ వచనంలో ఒక మాట ఉంటుంది. దావీదు భక్తుడు చెప్తాడు, నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము అన్నాడు. నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం. మనము మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో మనము కనుగొనవలసింది, మనం తెలుసుకోవలసింది ఏంటంటే, అసలు దేవుని చిత్తం ఏమిటి మన ఎడల, మన జీవితం ఎడల, మన కుటుంబం ఎడల, వ్యక్తిగతంగా నీ పట్ల నా పట్ల దేవుని చిత్తం ఏంటి, దేవుని ప్రణాళిక ఏంటి, దేవుని ఉద్దేశం ఏంటి తెలుసుకోవాలి. ఒక్కొక్కరి ఎడల దేవుడు ఒక్కొక్క చిత్తాన్ని కలిగి ఉన్నాడు. ఉదాహరణకు దేవుడు మోషేను హోరేబు పర్వతం మీద మాట్లాడి నిర్గమకాండ 3వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది, రమ్ము నేను నిన్ను ఫరో దగ్గరికి పంపిస్తాను, అక్కడ ఇశ్రాయేలీయులు బాధపడుతూ ఉన్నారు, ఇశ్రాయేలీయులు బానిసత్వంలో మగ్గుతూ ఉన్నారు, వారిని విడిపించి వారిని రక్షించి ఐగుప్తు దేశం నుండి పాలు తేనెలు ప్రవహించే దేశానికి వారిని తీసుకురావాలి. అంటే మోషే పట్ల దేవుని చిత్తం ఏమిటి అంటే, ఇశ్రాయేలీయుల ప్రజలను ఫరో చేతిలోనికి విడిపించడం, ఐగుప్తు దేశము నుండి పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకురావడం, నడిపించడం అనేది దేవుని చిత్తం. అది దేవుని చిత్తం. కాబట్టి అట్లా మన ఎడల దేవుని చిత్తం ఏంటి, మనం ఏం చేయాలి, మనం ఎలా బ్రతకాలి, ఎందుకు బ్రతకాలి, ఎందుకోసం బ్రతకాలి, ఇవి మనం తెలుసుకోవటం మంచిదన్నమాట. ఈ రాత్రి ఈ వేళలో
యేసు ప్రభు పట్ల తండ్రి చిత్తం. యేసు ప్రభు పట్ల మనకు బాగా తెలిసిన మాట ఇట్లా చెప్తాను, అంత తెలిసిందే కదా అని అనుకుంటారు అంత అయిపోయిన తర్వాత. అయినా మనం బైబిల్ స్టడీ కాబట్టి ధ్యానం చేయడం కోసం, నేర్చుకోవడం కోసం కాబట్టి నేను ఇలా చెప్పాలనుకున్నాను. నేను విస్తారమైన సందేశం చెప్పాలనుకోవట్లేదు, విస్తారమైన మాటలు కూడా నేను చెప్పాలి అనుకోవట్లేదు. ఒక చిన్న ఆలోచన మాత్రమే చెప్తాను మీకు. అదేంటంటే 1వ పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనంలో ఒక మాట ఉంటుంది, చూద్దాం. 24వ వచనంలో, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. రాయబడింది, మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. మ్రాను అనగా సిలువ. ఆయన సిలువ మోసాడు. సిలువలో ఏం మోసాడు? మన పాపములు మోసాడు. చాలామంది సిలువ కర్ర అనుకుంటారు, సిలువ కొయ్య అనుకుంటారు. ఆ సిలువ మన పాపములకు గుర్తు. మన పాపములన్నీ ఆయన సిలువ మీద మోసాడు. నేను ఇలా చెప్పాలనుకున్నాను. యేసు ప్రభు ఎడల తండ్రి చిత్తం ఏమిటంటే మన పాపాలన్నీ తన సిలువ మీద వేసుకొని ఆ సిలువ మోయడం దేవుని చిత్తం. ఇలా గుర్తుపెట్టుకోండి ఈ మాటలు. ముందు చెప్పినవన్నీ ఉపోద్ఘాతం అనుకోండి. నెంబర్ 1, తండ్రి కుమారుని ఎడల దేవుని చిత్తం ఏమిటంటే, దేవుని ఇష్టం ఏమిటంటే, ఒకటి సిలువ మోయడం. సరే, మనకు అప్పుడే 9:10 అయిపోతూ ఉంది, ఒక 15 నిమిషాలు మన టాపిక్ యేసు ప్రభు ఎడల తండ్రి చిత్తం. నా ఇష్టము నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చింది. ఏంటి దేవుని చిత్తం లేక దేవుని ఇష్టం అంటే, నెంబర్ 1, సిలువ మోయడం అనేది దేవుని చిత్తం. సిలువ పాపానికి గుర్తు, సిలువ శాపానికి గుర్తు. చాలామంది ఈ సిలువను మోయడానికో, సిలువను ఇంట్లో పెట్టుకోవడానికో, ఇంటి మీద పెట్టుకోవడానికో, చర్చి మీద పెట్టుకోవడానికో, మెడలో వేసుకోవడానికో, చేతికి పెట్టుకునే ఉంగరం మీద ఆ సిలువ గుర్తు పెట్టుకోవడానికో ప్రయత్నం చేస్తారు. ఎప్పుడైతే యేసు ప్రభువు వారు ఆ సిలువ మోసారో ఆ సిలువకు విలువ వచ్చింది. దాన్ని బట్టి ఆ సిలువకు ప్రాధాన్యత పెరిగిపోయింది. అయితే ఆ సిలువ అనేది కూడా ఆ విగ్రహారాధనకు సంబంధించిందే అని పెద్దలు చెప్తా ఉన్నారు. మనం కూడా దాన్ని ఒప్పుకోక తప్పదు. మనం దాన్ని ప్రోత్సహించాం, దాన్ని ప్రేరేపించాం. కాబట్టి దేవుని చిత్తం ఏమిటంటే సిలువ మోయడం. ఆ సిలువ ఏంటి? మన పాపాలు, మన శాపాలు, మన అవిధేయత, మన మాట వినని తత్వం, మనము దేవుని మాట వినని తత్వం. ఇది ఆ సిలువ మోయడంలో ఉన్న ఉద్దేశం. ఆ సిలువలో ఆయన నలుగగొట్టబడ్డాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనం చూస్తే, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనం చివరి లైన్ అతడు 10వ వచనం మొదటి లైను, అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. యెహోవాకు ఇష్టమైన అంటే ఇష్టము, దేవుని చిత్తము, అన్ని పదాలన్నీ పర్యాయ పదాలు. కాబట్టి అంటే యేసు ప్రభువు వారు సిలువలో వేలాడదీయబడటం, కొట్టబడటం, తిట్టబడటం, దూషించబడటం అన్నీ కూడా దేవుని చిత్తమే. ఒకానొక దశలో యేసు ప్రభు
చేదు చిరకనిచ్చినప్పుడు, ప్రభు తండ్రి నీ చిత్తమైతే ఇది నా నుండి తీసివేయి, నా నుండి దూరం చేయి అని ఆయన అడిగినట్లుగా మనం చూస్తాం. కానీ తండ్రి చిత్తం ఏంటంటే బాధ భరించడం, చేదు తీసుకోవడం, శిలువ భరించడం, శిలువ మోయడం. కాబట్టి ఆయన సంతోషంగా అది భరించినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. ఒక మాట అట్లా గుర్తుపెట్టుకోండి, ఏంటి? శిలువ మోయడం అనేది దేవుని చిత్తం, ఆయన గ్రహించాడు, అది ఆయన నెరవేర్చాడు. రెండవ మాట చూడండి, ఇంకొకటి చెప్తాను. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. ఇప్పుడు ఈ రెండవ భాగం బాగా చదవండి. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. పవిత్రులుగా చేయును. యేసు రక్తం ఏం చేస్తూ ఉందంటే మనల్ని పరిశుద్ధపరుస్తుంది. మనం ఏమై ఉన్నామంటే మనము పాపులమై ఉన్నాం. లేఖనం ఏం చెప్తుంది? మనుషులందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతా ఉన్నారు. మనం పాపులమై ఉన్నాం, దూషకులమై ఉన్నాం. నిన్న ఆదివారం కూడా ధ్యానం చేశాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో మానవుడు అవిధేయుడుగా ఉన్నాడు. నడినెత్తి మొదలుకొని అరికాలు మొదలుకొని రోగగ్రస్తుడుగా ఉన్నాడు, అవిధేయుడుగా ఉన్నాడు, మాట విననిగా వాడిగా ఉన్నాడు. అవి విన్నాం. ఈ విధంగా ఉన్న మానవుణ్ణి పరిశుద్ధ పరచడానికి, పవిత్రపరచడానికి ఒక యేసు రక్తానికి మాత్రమే సాధ్యంగా ఉంది. అంటే ఇప్పుడు యేసు ప్రభువు శిలువలో రక్తం చిందించడం అనేది దేవుని చిత్తం. ఇదే రెండవ మాట. మొదటిది శిలువ మోయడం దేవుని చిత్తం. 2 శిలువలో రక్తం చిందించడం దేవుని చిత్తం. రక్తం ఎందుకు చిందించాలి అంటే ఆ రక్తమే మనల్ని పరిశుద్ధులుగా చేస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం చూడండి ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 7వ వచనములో ఒక మాట వ్రాయబడి ఉంది. సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తము చేత పట్టుకొని 2వ గుడారములోనికి ప్రవేశించును. ఆ రక్తము తన కొరకును ప్రజల అజ్ఞాన కృతముల కొరకును అతడు అర్పించును. ప్రతి సంవత్సరం మనుషుడు పాపం చేసినప్పుడు ఒక కోడెనో, గొర్రెనో, మేకనో, పావురాన్నో తీసుకొని సేవకుని దగ్గరికి వెళ్తే ఆ సేవకుడు ఆ రక్తం చిందించి వారి కోసం బలి అర్పించేవాడు. అట్లా వారు ఎన్ని సంవత్సరాలు బ్రతికితే అన్ని సంవత్సరానికి ఒకసారి చొప్పున జరిగించాలి. కానీ జరిగించిన అది ఆ సంవత్సరానికే పరిమితం. మరలా వచ్చే సంవత్సరం చేయాలి. అట్లా రిపీట్ కూడా చేయాలి. అట్లా చేస్తున్నా ఆ సేవకుడు తన కోసం కూడా తాను అర్పించుకోవాలి మరలా. అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఇక్కడే చెప్పబడిన మాట ఏంటంటే 20వ వచనములు రాయబడింది. ధర్మశాస్త్రం ప్రకారం మోషే ప్రతి ఆజ్ఞను ప్రజలతో చెప్పిన తర్వాత ఆయన నీళ్లతోనూ రక్తవర్ణము గల గొర్రెబొచ్చుతోనూ ఆయన హిస్సోపుతోనూ కోడెల యొక్కయు మేకల యొక్కయు రక్తమును తీసుకొని దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తము ఇదే అని చెప్పును. ఆ యాజకుడు ప్రతి సంవత్సరం రక్తం తీసుకొని ఇది దేవుని రక్తం, ఇది పాపము లేని రక్తం, పరిశుద్ధమైన రక్తంగా ఆ బలికి సరిపోయే రక్తంగా చెప్పేవాడు. 21లో ఉంది. అదేవిధంగా గుడారం మీదను
సేవా పాత్రలన్నిటి మీదను ఆ రక్తము ప్రోక్షించెను. ఎందుకు ఈ రక్తం ప్రోక్షించాలి? ఎందుకు ఈ రక్తం చిందించాలంటే 22వ వచనంలో ఉంది. ధర్మశాస్త్రం ప్రకారము ఆ, సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిననియు, రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలగదు. రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలగదు. అంటే రక్తం ద్వారానే పాపక్షమాపణ, రక్తం ద్వారానే పాపం పోద్ది, రక్తం ద్వారానే పాపానికి పరిహారం దొరుకుతుంది. కాబట్టి ఈ రక్తం ప్రతి సంవత్సరము చిందించేవాడు. ఆ ఆ అవకాశం లేకుండా యేసు ప్రభు వారు రోమాపత్రిక 8 రాయబడింది, ధర్మశాస్త్రము దేనినైతే చేయజాలకపోయినో దానిని చేసిన వాడు దేవుడు. ధర్మశాస్త్రం మానవుని యొక్క పాపాన్ని తీసివేయలేకపోయింది. ప్రతి సంవత్సరం ప్రతిసారి ఒక కోడెనో గొర్రెనో మేకనో అర్పించవలసిన పరిస్థితి వచ్చేది. అయితే అది చేయలేని పని యేసు ప్రభు వారు ఒక్కడే మన పాపముల నిమిత్తమై అప్పగించుకొని సిలువలో తన రక్తాన్ని చిందించాడు. ఆ చిందించడం ద్వారా ఆ పరిశుద్ధమైన రక్తం, ఆ పవిత్రమైన రక్తం, ఆ నిర్దోషమైన రక్తం మన పాపాలను కడిగి వేసింది. ఆయన ఘోరమైన ఆ శిక్ష అనుభవిస్తూ మన కోసం తన యవ్వన రక్తాన్ని చిందించినట్లుగా, అర్పించినట్లుగా చూస్తున్నాం. లాస్ట్ వీక్ గాడిదిన అన్న కూడా ఈ విషయాలు పాపము, పాప ఒప్పుకోలు, పాప విమోచన, విడుదల ఇవి చెప్తూ కొద్దిగా ఇది టచ్ చేశాడు. ఒకరి పాపం ఎట్లా పోయిద్దంటే రక్తం చిందించడం ద్వారా మాత్రం. అంటే యేసు ప్రభు వారు ఎడల తండ్రి చిత్తం ఏంటంటే ఈ మానవుల పాపం పరిహరించబడాలి. ఆ మానవుల యొక్క పాపం పరిహరించబడాలంటే ఒక పరిశుద్ధమైన రక్తం ద్వారా మాత్రమే, కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే అనేది తండ్రి చిత్తం. కాబట్టి అది ఎరిగిన యేసు ప్రభు తన రక్తాన్ని ఇవ్వడానికి, తన రక్తాన్ని చిందించడానికి ఆయన ఇష్టపడ్డాడు. అదే యోహాను సువార్త 6:38లో రాయబడినమాట, నా ఇష్టం నెరవేర్చడానికి నేను ఈ లోకానికి రాలేదు, తండ్రి చిత్తం నెరవేర్చడానికే వచ్చాను. తండ్రి చిత్తం ఏంటంటే ప్రజల అందరి నిమిత్తం రక్తం చిందించడం దేవుని చిత్తం. కాబట్టి ఆయన ఖచ్చితంగా దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వాడిగా ఉన్నారు. చాలా సింపుల్ మాటే. ఇంకొకటి కూడా చెప్తాను ఇట్లాగే. అదేంటంటే మత్తయి సువార్త 27వ అధ్యాయం 50వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 50వ వచనాన్ని మనం చూద్దాం ఒక్కసారి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 50వ వచనములో యేసు ప్రభువుని గురించి వ్రాయబడిన మాట. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. ప్రాణము అంటే మరణించెను, అంటే చనిపోయాను. అంటే కుమారుడైన యేసు ప్రభు ఎడల తండ్రి చిత్తం, లేకపోతే దేవుని చిత్తం ఏమిటంటే ఈ ప్రజలందరి కోసం ఆయన మరణించడం లేదా ఆయన చనిపోవడం, తన ప్రాణాన్ని ఇవ్వడం దేవుని చిత్తం. ఇందాక శిక్ష భరించాడు, ఆ పాపాన్ని మోసాడు, ఆ పాపాన్ని తీసివేయడం కోసం రక్తం చిందించాడు, బాగుంది. అయితే చివరికి ఆయన తన ప్రాణాన్నే ఇచ్చివేశాడు. మన కోసం మరణించాడు, మన కోసం చనిపోయాడు. అది దేవుని చిత్తం. మన దగ్గరికి వచ్చి ఎవరైనా అయ్యా నా కోసం ఒక లీటర్ రక్తం ఇస్తారా, ఒక బాటిల్ రక్తం ఇస్తారని అడిగితే మనం ఎంతో ఆలోచన చేస్తాం. డాక్టర్ పరిశీలించి డాక్టర్ గారి సలహా తీసుకొని వెనక ముందు ఆలోచన చేసి బ్లడ్ డొనేషన్ చేస్తాం. కానీ యేసు ప్రభు వారు తన చివరి బొట్టు వరకు ఉన్న రక్తం మొత్తం మన కోసం చిందించి వేశాడు. అంతటితో సరిపోలేదు, అంతటితో అయిపోలేదు. ఆఖరకు మిగిలి ఉన్న తన ప్రాణాన్ని కూడా మన కోసం ఇచ్చేసాడు. తన ప్రాణాన్ని మన కోసం
ఇచ్చివేశారు. అక్కడే రాయబడింది ఇందాక చదువుకున్న మాటలో ఫిబ్రవరి 9:17 చూడండి ఒకసారి. ఫిబ్రవరి రాసిన పత్రిక 9వ అధ్యాయం 17వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, ఆ శాసనము వ్రాసిన వాడు మరణము పొందితేనే అది చెల్లును. మరణము పొందితేనే అది చెల్లుతున్నది. అది 15లో చదివితే, ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై, ఈ మాట అండర్లైన్ చేసుకోండి, విమోచనము కలుగుటకై, రక్షణ కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గురించిన వాగ్దానము పొందు నిమిత్తం ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము రాసిన మరణము ఆవశ్యం, అది తప్పదు, అది కంపల్సరీ, మ్యాండేటరీ అంటారు కదా. మరణ శాసనం రాసిన వాడు మరణించాలి, మరణిస్తేనే అది చెల్లుతుంది, మరణించకుండా అది చెల్లదు. అంటే తండ్రి చిత్తం, రక్తం చిందిస్తేనే సరిపోదు, శిలువ మోస్తేనే సరిపోదు, శిలువ శిక్ష భరిస్తేనే చనిపోదు, కానీ అది చెల్లాలి అంటే ప్రాణం పెట్టాలి. అది చెల్లాలంటే ప్రాణం పెట్టాలి. రాయబడిన మాట అదే చూడండి 9:17లో, మరణము పొందితేనే అది చెల్లును, యాక్సెప్టబుల్. అది యాక్సెప్ట్ కావాలంటే చనిపోతే, ఎన్నోసార్లు రాయబడింది, సువార్తలలో రాయబడింది, చెప్పబడింది, మీరు నన్ను కొడతారు, చంపుతారు, నేను మూడో దినాన తిరిగి లేస్తాను అని ఎన్నోసార్లు చెప్పాడు. అది ప్రవచనం నెరవేర్చబడింది ప్రియులారా. ఆయన మన కోసం మరణించాడు. అంటే మరణించడం అనేది దేవుని చిత్తం. ఈ మాటలే నేను ఈరోజు నాకు చెప్పాలనుకున్నాను. ఏంటంటే శిలువ మోయడం అనేది దేవుని చిత్తం, రక్తం చిందించడం దేవుని చిత్తం, మరణించడం దేవుని చిత్తం. అంటే శిలువ మోయడం, శిలువలో రక్తం చిందించడం, శిలువలో మరణించడం. ఈ తెలిసిన సంగతే, అంటే బైబిల్ స్టడీ కదా, కొద్దిగా ఇంకొద్దిగా డెప్త్ కూడా నేను వెళ్ళలేదు, చెప్పలేదు కూడా. ఇలా నేర్చుకుంటే, ధ్యానం చేస్తే, ఒక అవగాహన మనం కలిగి ఉంటే బాగుంటుంది. చాలామంది ఈరోజు ఈ మధ్యకాలంలో ఈ యూట్యూబ్ ఛానల్స్, వాట్సాప్ ఛానల్స్, సోషల్ మీడియా పెరిగిపోయిన తర్వాత 3 మేకులు పీక్కోలేని వాడు దేవుడు ఎట్టయినాడని చెప్తా ఉన్నారు. వీటికి జవాబులు ఇవి నేను చెప్పింది ఈరోజు. నీ చేతనైతే దిగి నిన్ను రక్షించుకొని నన్ను రక్షించమని అతను అన్నాడు. అతను దిగలేదు, అతను రక్షించుకోలేదు, ఇతన్ని రక్షించలేదు. అతను ఇట్లా లేనిపోని సమస్యలు, లేనిపోని విమర్శలు, లేనిపోని ప్రశ్నలు వందలు వేల కొలది వస్తూ ఉన్నాయి. వీటన్నిటికి విరుగుడు, వీటన్నిటికి జవాబు నేను చెప్పింది. ఆయన వచ్చింది మన శిలువ మోయడానికే, మన పాపాలు మోయడానికే, మన కోసం రక్తం చిందించడానికే, మన కోసం మరణించడానికే వచ్చాడు ఆయన. అది దేవుని చిత్తం, అది తండ్రి చిత్తం. తన ప్రాణాన్ని కాపాడుకోవడం దేవుని చిత్తం కాదు, రక్తం చిందించకుండా ఉండడం దేవుని చిత్తం కాదు. ఇది తెలియక విమర్శిస్తున్నవారు. ఇది ముందు మనం తెలుసుకుంటే, మనకంటూ ఒక అవగాహన కలిగి ఉంటే మనం ఇతరులకు చెప్పడానికి వీలుంటుంది. ఇతరులు చెప్పకపోయినా కనీసం మన మటుకు మనకైనా తెలియాలి. మన ఇంట్లో ఉన్న బిడ్డలకు, మన యవనస్తులకు వారికి తెలియాలి. అవగాహన లేకుండా చాలామంది, ఏం దేవుడు రా మీ దేవుడు, శిలువలో వేలాడాడు, ఆయన చచ్చిపోయాడు, తను కాపాడుకోలేని వాడు దేవుడు ఎట్లా అయ్యాడు, 3 మేకులు విడిపించుకోలేని వాడు దేవుడు ఎట్టయ్యాడని కొంతమంది ఫ్రెండ్స్ అంటా ఉంటే కొంతమంది నోరెళ్ళే పెడతా ఉన్నారు. మన పిల్లలే, మన యవనస్తులే స్టడీస్లో, కాలేజీలలో, వీధుల్లో జవాబు చెప్పలేని వారికి ఉన్నారు. ఈ సంగతి తెలుసుకోవాలి మన బిడ్డలు, మన యవనస్తులు, మన సంఘంలోని విశ్వాసులు కూడా. ఆరాధన చేస్తూ ఉన్నారు, కానీ ఎందుకు ఆరాధన చేస్తున్నారో తెలియదు. ఆయన ఎందుకు శిలువ మోసాడో తెలియదు, శిలువ అంటే ఏంటో తెలియదు, రక్తం అంటే ఏంటో, రక్తం ఏం చేస్తుందో, రక్తం యొక్క విలువ ఏంటో తెలియదు, ఆయన ఎందుకు చిందించాడో తెలియదు, ఆయన ఎందుకు చనిపోయాడో తెలియకుండానే మనం ఆరాధన చేస్తాం. అప్పుడు ఈరోజు నీకు తెలుసుకుందాం, దేవుని చిత్తం తెలుస్తుంది. దేవుని చిత్తం నెరవేర్చుట నాకు సంతోషమని దావీదు భక్తుడు అన్నట్టుగా ఒక మాట చెప్తాం మీకు ముగింపులో, కంక్లూజన్లో.
ఆదికాండం 45 యోసేపు అన్నల చేత కొట్టబడి, అమ్మివేయబడి, గుంటలో వేయబడి, అట్లా ఇట్లా పడి పోతిఫార ఇంట్లోకి వెళ్ళి అక్కడి నుంచి జైలుకి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి తర్వాత ఐగుప్తు దేశానికి వెళ్ళడం. అక్కడ వారి అన్నలు ఆ కరువు వచ్చి ఆహారం కోసం వెళ్ళినప్పుడు ఆ కలుసుకున్నప్పుడు అక్కడ యోసేపు ఒక మాట అంటాడు, అన్నలారా, మీరు నన్ను చంపడానికి ప్రయత్నం చేశారనో, మీరు నన్ను అమ్మి వేసినారనో, మీరు నన్ను గుంటలో పడి వేసినారనో మీరు భయపడవద్దు, మీరు చింతించవద్దు, మీరు అసలు అలా ఆలోచన చేయవద్దు. ఇలా జరగడం దేవుని చిత్తం. ఈ రోజున ఇక్కడికి నేను రావడం దేవుని చిత్తం. ఈ రోజున మీరు ఇట్లా ఇక్కడికి రావడం, మీరు పోషించబడడం దేవుని చిత్తం అన్నాడు. అంటే ఆ యోసేపు ఎడల దేవుని చిత్తాన్ని ఆ యోసేపు గ్రహించాడు. అన్నలారా, మీరు నన్ను ఎంత హింసించారు, నన్ను ఎంతో బాధ పెట్టారు, నన్ను అమ్మారు, అసలు మీరు నా రక్తం పట్టుకొని పుట్టిన వాళ్ళేనా, నా పేగు బంధం పట్టుకొని పుట్టిన వారేనా, ఇలా చేశారని యోసేపు అనలేదు. ఇది దేవుని చిత్తం అన్నాడు. అంటే యోసేపు గ్రహించాడు దేవుని చిత్తం. యోబు కూడా శ్రమల పాలు అయిన తర్వాత రెండింతల ఆశీర్వాదం పొందినప్పుడు కూడా అతను కూడా ఇది దేవుని చిత్తం అని గ్రహించాడు. ఇది దేవుని చిత్తం అని గ్రహించాడు. ఈ రోజున మన ఏడల దేవుని చిత్తాన్ని గ్రహిస్తున్నామా? మన అందరి ఏడల దేవుని చిత్తం ఏంటి? దేవుని చిత్తం ఏంటంటే మత్తయి సువార్త 28:19 సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పడం దేవుని చిత్తం. మార్కు సువార్త 16:15 సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పడం, నమ్మిన వానికి బాప్తిసం ఇవ్వడం దేవుని చిత్తం. క్రీస్తుకు సాక్షిగా బ్రతకడం దేవుని చిత్తం. క్రీస్తు కోసం జీవించడం దేవుని చిత్తం. ఇక్కడ చాలా చాలా సంగతులు ఉన్నాయి. నేను ఈ విధంగా ఇది చెప్పాలనుకున్నా. ఇంకా చాలా ఉన్నాయి. వీలైతే కొన్ని చెప్తాను, లేదంటే దాటిపోతాను. ఎప్పుడోసారి మళ్ళీ చెప్తా. ఇదైతే వదిలిపెట్టను, మళ్ళీ చెప్తాను. ఈ రోజున దేవుని చిత్తం యేసు ప్రభు చేశాడు, నెరవేర్చాడు, జరిగించాడు. ఈ రోజున మన ఎడల దేవుని చిత్తాన్ని మనం గ్రహించామా? యోసేపు గ్రహించాడు, యోబు గ్రహించాడు, మోషే కూడా అర్థం చేసుకొని దేవుని చిత్తం ఇశ్రాయేలును విడిపించాలంట, ఇశ్రాయేలును నడిపించాలంట, ఇశ్రాయేల్ పాలు దేశానికి తీసుకురావాలంటని తెలుసుకొని వెళ్ళి ఆ పని చేశాడు. ఈరోజు మనము దేవుని చిత్తం కనుగొన్నామా? దేవుని చిత్తం చేస్తున్నామా? దేవుని చిత్తం తెలిసి కూడా నువ్వు ఇంకా నిర్లక్ష్యం చేస్తున్నావా? మనకు మాదిరి యేసు ప్రభు, నా ఇష్టం నెరవేర్చడానికి నేను రాలేదు, కానీ తండ్రి చిత్తం నెరవేర్చడానికి లోకానికి వచ్చాను. 1 తండ్రి చిత్తం ఏంటంటే శిలువ మోయడం. 2 తండ్రి చిత్తం శిలువలో రక్తం చిందించడం. 3 శిలువలో మరణించడం. టైం 9:29 అయింది నా వాచి. దేవుడి మాటలు దీవించునుగాక. ఓవర్కి హ్యాపీ బ్రదర్ సంఘ సేవకులు సోదరులకు సమయాన్ని అప్పచెప్తున్నాం. మరోసారి మరిన్ని విషయాలు నేర్చుకుందాం, టయానికి ముగించుకుందాం అనే ఉద్దేశంతో నేను ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.